వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనకి యాక్చువల్లీ టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్ రెన్యువల్ ఎలా చేయాలని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో వీడియో చేయడానికి నేను చాలా శ్రమించి 2-3 గంటలు కూర్చొని వీడియో చేస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరి నుంచి నాకు ఒక చిన్న ఫేవర్ కావాలండి. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఇంకా ఇలాంటి వీడియోస్ కంటెంట్ కావాలనుకుంటే మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ సబ్స్క్రైబ్ ద్వారానే మా రికగ్నిషన్ అనేది గుర్తించబడుతుంది. సో అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన మనకి యాక్చువల్ అయితే మనకి టీఎస్ ఈపాస్ రెన్యువల్ అనేది చేయడం రావట్లేదు. సో అందుకనే నేను మీకు టీఎస్ ఈపాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది గూగుల్ క్రోమ్ నుంచి కావట్లేదు కాబట్టి నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ నుంచి చేసి చూపిస్తున్నాను. సో మొజిల్లా ఫైర్ ఫాక్స్ మనకి సపోర్ట్ చేస్తుందని మెసేజ్ కూడా వస్తుంది. సో మీకు కావాలంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ క్లిక్ చేయాలండి. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ రెన్యువల్ రిజిస్ట్రేషన్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఇక్కడ ప్రీ రిక్విజిట్ ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడండి. బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈబీసీ స్టూడెంట్స్కి అయితే బ్యాంక్ అకౌంట్ అనేది రిక్వైర్డే కాదు. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసి ఉంటారు. మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమి సబ్మిట్ కూడా చేసి ఉండరు. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఈబీసీ స్టూడెంట్స్కి అవసరం లేదు. మరి ఈ స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మనకి ఫస్ట్ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ కావాలి. సో ఆ మొబైల్ నెంబర్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుని కూడా మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రెన్యువల్లో అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ మే బిలాంగ్ టు ది స్టూడెంట్ ఆర్ ఎనీ ఆఫ్ హిజ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో కావాలనుకుంటే మన పేరెంట్స్ నెంబరు, మన రిలేటివ్స్ నెంబరు, మనక్కడ మొబైల్ ఫోన్ లేని పక్షంలో, ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. సో ఖచ్చితంగా మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయడం ద్వారానే మనకి స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో దాని తర్వాత చూడండి, డాక్యుమెంట్స్ టు బి స్కాన్డ్ కంపల్సరీ ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అని అంటున్నాడు. సో ఇక్కడ మనము ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ పాస్బుక్, ఎవరికైతే స్కాలర్షిప్ మెస్ బిల్ తర్వాత ట్యూషన్ ఫీ 2 వస్తాయి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి. అంటే అదర్ దాన్ ఈబీసీ స్టూడెంట్స్కి మెస్ బిల్, మెస్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఫీ అనేది వస్తుంది కాబట్టి దానికి బ్యాంక్ అకౌంట్ కావాలి. సో దాని తర్వాత పాస్డ్ ప్రమోటెడ్ మార్క్స్ మెమో ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ప్రీవియస్ ఇయర్ది పెట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు సపోజ్ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళు ఇంటర్మీడియట్ మెమో పెట్టాలి. అదే డిగ్రీ స్టూడెంట్ అయితే ఇంటర్మీడియట్ మెమో పెట్టాలి. మరి అలాగే ఇప్పుడు పీజీ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళు డిగ్రీ కంప్లీటెడ్ అయి ఉంటుంది కాబట్టి డిగ్రీ మెమో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే అదే అన్నట్టు దాన్ని మనం స్కాన్ చేసుకొని పెట్టుకొని దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ అండి. ఇక్కడ ఇన్కమ్ అఫిడవిట్ అనేది లేకపోతే మనము ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయొచ్చు. సో మీకు అక్కడ ఇన్కమ్ అఫిడవిట్ ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను అఫిడవిట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇలా డౌన్లోడ్ అయిందండి. సో ఇన్కమ్ అఫిడవిట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిందండి. ఓపెన్ అవుతుంది. సో ఇన్కమ్ అఫిడవిట్ ఫార్మాట్ చూపించడానికి మీకు ఇది చూపిస్తున్నానండి. సో ఇది మీకు ఇన్కమ్ అఫిడవిట్ అండి. సిస్టమ్ కొద్దిగా స్లో ఉండడం వల్ల మనకి వీడియో హ్యాంగ్ అయింది. సో ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్. సో ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది 10 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ చేసి దాని తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మన సైన్ అవి చేయాల్సి ఉంటుందండి. ఈ ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 2015-16 అని బై డిఫాల్ట్ ఉంది. ఇది మనము 2023-24 ఇయర్లో సబ్మిట్ చేస్తే ఇక్కడ 23, సో ఇది 23-24 చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది మనం సబ్మిట్ చేస్తుంది ఇప్పుడు 23-24 కాబట్టి సో 23-24 పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ నేను
ఇన్ఫర్మేషన్ చెప్తూ వీడియోలో ఇన్కమ్ అఫిడవిట్ ఎలా ఉంటుందో చూపించాను. దాని తర్వాత కాలేజ్ బోనఫైడ్ స్కాన్ మెమో అండి, ఇది కూడా కావాలి. సో ఇవి మళ్ళీ మీకు చూపిస్తాను, ఇండివిజువల్గా ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఆల్రెడీ పాతదే ఉంటుంది. తర్వాత ప్రమోటెడ్ మెమో పెట్టాల్సి ఉంటుంది, పాస్డ్ ప్రమోటెడ్ మెమో, ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది, కాలేజ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ ది కరెంట్ అకాడమిక్ ఇయర్, ప్రజెంట్ మీరు ఏది చదువుతున్నారో ఆ ఇయర్లో మీరు చదువుతున్నట్టు బోనఫైడ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కాలేజీలో ఇస్తారు. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లై నౌ కొట్టాలి. సో అప్లై నౌ కొడితే ఇక్కడ చూడండి, దిస్ అప్లికేషన్ ఈజ్ ఫుల్లీ సపోర్టెడ్ బై ఐఈ అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ మాత్రమే అని వస్తుందండి. సో ఇది మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 పేజ్లో మాత్రమే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే వెబ్ బ్రౌజర్లో మాత్రమే మనం ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మీకు ఇక్కడ నేను మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి దాంట్లోనే వీడియో చేశాను. ఓకే, మొజిల్లా ఫైర్ ఫాక్స్ దీంట్లో మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే నాకు ఆ ఎర్రర్ మెసేజ్ రాలేదు. సో ఫస్ట్ నేను గూగుల్ క్రోమ్లోనే ట్రై చేశాను, నాకు రాలేదు. సో అందుకని మొజిల్లా ఫైర్ ఫాక్స్కి నావిగేట్ అయ్యాను. మళ్ళీ నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు డెడ్ లైన్ కూడా ఇచ్చాడండి, 31 డిసెంబర్ లోపు మనం రెన్యువల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, 31 డిసెంబర్ తర్వాత తెలుస్తుంది. సో మనకి చాలా సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవచ్చు. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో మాత్రమే చేయాలి, లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8లో చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ సేమ్ పేజ్, కాకపోతే మనకి ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ రాదు చూడండి. సో అప్లై నౌ కొట్టాను, అప్లై నౌ కొడితే నాకు ఇక్కడ ఈ స్క్రీన్ వచ్చిందండి. సో ఈ స్క్రీన్లో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పాతది 2022లో మనం సబ్మిట్ చేసిన నెంబర్ కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ నేను ఆల్రెడీ ఏదో ఒక నెంబర్ కొడుతున్నాను, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నాకు. సో హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఎస్సి హాల్ టికెట్, తర్వాత పాస్డ్ ఇయర్, సో ఆధార్ నెంబర్, ఆధార్లో నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత చూడండి, సో ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటికల్గా నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుందండి. సో ప్రజెంట్ అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాను, టైపో యాజ్ ఏదో ఒక డేటా టైప్ చేశాను. సో దీని తర్వాత మనకి ఏం డేటా వస్తుంది ఏంటి అనేది మీకు నేను ఆల్రెడీ స్క్రీన్స్ క్యాప్చర్ చేశాను. సో క్యాప్చర్ చేసిన స్క్రీన్స్ మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను నేను. సో నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాను ఆల్రెడీ, అన్ని స్టెప్స్ ఏంటి డేటా ఎలా వస్తుంది ఏంటి, మనం ఏమేమి ఫిల్ చేయాలనేది. సో ఆ స్టెప్స్ ప్రకారం ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను ఇన్ఫర్మేషన్ గురించి. నాకు తర్వాత ఇది డేటా ఎంటర్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చిందో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్. సో డేటా వచ్చేసింది. స్టెప్ 2లో ఏమొచ్చిందంటే, సో స్టెప్ 2లో మనకి ఇక్కడ రెన్యువల్ అప్లికేషన్ కన్ఫర్మేషన్ ఫామ్ 23-24 ఇలా ఓపెన్ అయిందండి. స్టూడెంట్ నేము, దాని తర్వాత ఫాదర్ నేము, ప్రీవియస్ ఇయర్ కాలేజ్, ప్రీవియస్ ఇయర్ కోర్స్. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర, సెకండ్ ఇయర్ ఒక దగ్గర మీరు ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు కదండి. వేరే వాళ్ళకైతే బీటెక్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ మేబీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ కోర్సు చూపిస్తున్నాడు. దాని తర్వాత ప్రీవియస్ ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ ఐడి 23-24లో ఏ అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుందో ఇక్కడ ఇస్తున్నాడండి. ఇక్కడ ఇయర్ మాత్రం మారుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 2022 ఉంటుంది, ఇప్పుడైతే 2023 ఉంటుంది. మిగతా నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది సేమ్గా కామన్గానే ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ స్కాలర్షిప్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు, ప్రీవియస్ క్లిక్ ఇయర్ ఫర్ ప్రీవియస్ 7 ఇయర్స్ స్టడీ డీటెయిల్స్. సో ఇంతకుముందు మీరు 7 ఇయర్స్ ఎక్కడ చదివారు అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అనమాట, ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ డేటా డిస్ప్లే అవుతుంది. సో దాని తర్వాత మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్, ఇప్పుడు మనం జస్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేయడం తప్పితే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ వస్తుంది, ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఎస్ అని పెట్టుకుంటే మీకు చేంజ్ చేసుకునే అవకాశం వస్తుంది. సో నేనైతే ప్రజెంట్ చేంజ్ చేయకుండానే ఈ అప్లికేషన్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నాను. సో నో ఉంది. దాని తర్వాత కాలేజ్ డీటెయిల్స్ వచ్చాయండి. సో కాలేజ్ డీటెయిల్స్, మీ కాలేజు ఏ కాలేజు, మండల్ ఎక్కడ, నేమ్ ఏంటి, మీరు ఏ ఇయర్ చదువుతున్నారో అది వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కాలేజ్ చేంజ్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు వేసుకొట్టి మీరు దాని డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ స్టెప్. అంటే ఇది మొత్తం కూడా ఒకటే ఫాము. సో మీకు స్క్రీన్స్ క్యాప్చర్ చేసి సపరేట్గా మీకు సెక్షన్ చూపిస్తున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తానండి. సో నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేస్తున్నాను. సో దీని తర్వాత మనము స్టెప్ 3 అండి. స్టెప్ 3లో ఏమొస్తుంది, సో చూడండి ఇక్కడ దీని తర్వాత కంటిన్యూషన్ స్క్రీన్ అనమాట. కాలేజ్ అడ్మిషన్ డేట్ అంటే మీకు కాలేజ్ మళ్ళీ సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది దాని డేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో DDMM 4 వైస్ ఫార్మాట్లో ఎంటర్ చేయండి. తర్వాత మీరు అప్లై చేసే స్కాలర్షిప్
డే స్కాలర్‌గా అప్లై అవుతుందా? లేకపోతే అటాచ్డ్ హాస్టల్ ఉందా? సో, అది ఇక్కడ మీరు కావాలనుకుంటే డే స్కాలర్ కాకుండా చేంజ్ కూడా చేసుకోవచ్చు. యెస్ అని పెట్టేస్తే చేంజ్ అయిపోతుంది. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రెస్ డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలనుకుంటే కూడా మీరు యెస్ చేయొచ్చు. కమ్యూనికేషన్ అడ్రెస్ కూడా డిస్‌ప్లే అయింది. దాన్ని కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ యెస్ పెట్టేసి చేంజ్ చేయొచ్చు. ఇది స్టెప్ 3 అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! స్టెప్ 3 అంటే ఇది ఒకటే ఫార్మ్. సో, మీరు డేటా ఫిల్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి, ఏంటని చెప్పడానికి మీకు ఇక్కడ స్టెప్ వైస్ చూపిస్తున్నాను. దాని తర్వాత స్టెప్ 4 అండి. ఈ స్టెప్ 4లో చూడండి మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాయండి. ఎవరైతే మరి అప్లికేషన్ స్కాలర్‌షిప్ అప్లై చేస్తున్నారో రెన్యువల్ అప్లికేషన్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పాపులేట్ అవుతాయండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న డేటా వస్తుంది. సో, దాన్ని మీరు ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అప్ అయి ఉంటే ఇక్కడ యెస్ పెట్టొచ్చు. లింక్ లేని పక్షంలో మీరు నో పెట్టొచ్చు. కొంతమంది ఎవరైతే మైనర్‌గా ఉంటారో వాళ్ళకి మరి బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఓన్లీ మైనర్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేయరు. దాని తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుందండి. సో, ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి దాని తర్వాత ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడి యెస్ పెట్టేసి దాన్ని చేంజ్ కూడా చేయొచ్చు. సో, నేను ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఈమెయిల్ ఐడి నాది పాస్వర్డ్ అవి మర్చిపోయాను. సో, నేను కాబట్టి ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాను. ఈమెయిల్ ఐడి చేంజ్ చేసింది ఆడ మనము పెట్టేసి అప్లై సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ప్రీవియస్ ఇయర్ పాస్డ్ మార్క్స్ లేదా ప్రమోటెడ్ మెమో ఏదైతే ఉంటుందో ఆ మెమో అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఈ సైజ్ కూడా 100 కేబీ కంటే తక్కువ ఉండాలండి. దాని తర్వాత మనం ఇన్కమ్ అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్కమ్ అఫిడవిట్ స్టూడెంట్ తర్వాత పేరెంట్ తోటి సైన్ చేసి ఉండాలి. దాని సైజ్ కూడా 100 కేబీ కంటే బిలో ఉండాలి. సో, మళ్ళీ తర్వాత మనం ఇంకొక డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ బోనఫైడ్ ఆఫ్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఇది కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాలేజ్ బోనఫైడ్ ఆఫ్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు కూడా దాని సైజు 100 కేబీ కంటే తక్కువ ఉండాలి. సో, ఇవి కూడా చూపించాను మీకు ఆల్రెడీ. దీన్ని క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. క్యాప్చా ఇక్కడ మీకు ఎలా అయితే డిస్ప్లే అయిందో అది ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫిఫ్త్ స్టెప్ అంటే ఇదే ఫామ్లో నేను స్టెప్ బై స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి దాన్ని చూపిస్తున్నాను మీకు. స్టెప్ 5లో మనం ఏం చేసామంటే స్టెప్ 5లో మనము హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది ఇంతకుముందు మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ ఎస్ నో అని చేసాము. ఆ ఎస్ నో అని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా కన్ఫర్మేషన్లో ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మనం సబ్మిట్ కొట్టినప్పుడు మనకి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి మాత్రమే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీరు ఫస్ట్ ఇయర్లో పెట్టుకున్న మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. లేదా ఫస్ట్ ఇయర్లో పెట్టుకున్న నెంబర్కి అయితే ఫస్ట్ ఇయర్లో పెట్టుకున్న మొబైల్ నెంబర్కే మీకు ఓటీపీ వస్తుంది. అది సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏం వస్తుందంటే చూడండి ఇది లాస్ట్ స్టెప్ అనమాట. సో, ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే. ఇలా మనకి అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుందండి. సో, ఫైనల్‌గా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో, మీకు అది చూపిస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ నెంబరు లాస్ట్ ఇయర్‌ది 22 ఉంటుందని చెప్పా కదా! 22 సమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ అయితే 2023 ఇప్పుడు నేను చేస్తున్న వీడియో 23లో చేస్తున్నాం కాబట్టి 2023 దాని తర్వాత మనకి సమ్ డిజిట్స్ ఉంటాయండి. సో, ఆ రకంగా మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాంతో పాటు స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. మనం ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నామో, ఏ కోర్సు అనేది కూడా వస్తుంది. సో, ఇక్కడ కావాలనుకుంటే మనం అప్లికేషన్ ప్రింట్ చేయొచ్చు. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇది నథింగ్ బట్ అక్నాలెడ్జ్‌మెంట్ అండి. ఇదే మనకి ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ కొడితే ఇది మనకి వస్తుంది. అది మనం తీసుకొని పెట్టుకోవాలి. మనం కాలేజీలో అయితే ప్రింట్ అప్లికేషన్ కొట్టి మనం ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ చేసి అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అది కూడా మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఎలా వస్తుంది ఏందనేది కూడా. ఓకే. ప్రింట్ కొట్టాను. ప్రింట్ కొడితే మనకు అప్లికేషన్ వచ్చిందండి. సో, అప్లికేషన్ ఎలా ఉంది? ఓకే. మీకు చూపిస్తున్నాను. సో, ఇది ఫైనల్ స్టెప్ అండి. ఈ ఫైనల్ స్టెప్. సో, ఫైనల్‌గా మనకు అప్లికేషన్ ఇలా వస్తుంది. స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఐడీ వస్తుంది. తర్వాత స్టూడెంట్ నేమ్ ఏంటి? ఓకే. ఇక్కడ స్టూడెంట్ నేమ్ వస్తుంది. స్టూడెంట్ నేమ్ తర్వాత చూడండి స్టూడెంట్ నేమ్ వస్తుంది. ఓకే. స్టూడెంట్ నేమ్ నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. స్టూడెంట్ నేమ్ వస్తుందండి. తర్వాత స్టూడెంట్ పేరెంట్ నేమ్ వస్తుంది. దాని తర్వాత అడ్రస్ టోటల్ అడ్రస్ వచ్చేస్తుందండి. సో, అడ్రస్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఇదంతా కూడా మనకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్న డేటా నుంచే వచ్చేస్తుందండి. ఆధార్ నెంబర్ వస్తుంది. క్యాస్ట్ వస్తుంది. ఓకే. క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఓకే. ఇలా మనకు సపరేట్ డేటా అంతా వచ్చేస్తుందండి. క్యాస్ట్, జెండర్ ఏంటి, ఫైనల్‌గా ఈ ఇయర్‌లో మనకి ఇన్కమ్ ఎంత ఉంది, దాని తర్వాత కాలేజ్ ఏంటి, ఓకే. సో, కాలేజ్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా వస్తాయండి. సో, ఇలా మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇదంతా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ సైన్ చేసి మనం ఈ డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనం కాలేజీలో విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో, ఈ రకంగా మనము ఈ లాస్ట్ స్టెప్కి వచ్చేసాము. సో, ఫైనల్‌గా ఈ లాస్ట్ స్టెప్లో మనం ఏం చేసామనేది చూసుకోవాలి. ఓకే.
సో లాస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ వచ్చింది. మీకు శాంపిల్స్ చూపిస్తానని చెప్పా కదా! సో శాంపుల్‌గా బోనాఫైడ్ ఏంటి అనేది మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తానండి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి కదా! సో ఆ డాక్యుమెంట్స్ మీకు నేను శాంపిల్స్ సబ్మిట్ చేసి చూపిస్తాను. సబ్మిట్ చేసినవి మనం ఏమైతే శాంపిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో వాటిని మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడండి. బోనాఫైడ్ అండి, బోనాఫైడ్ స్టూడెంట్. సో పెయింట్‌లో ఓపెన్ చేస్తే క్లియర్‌గా వస్తదండి. పెయింట్ అయితే మనకి నీట్‌గా మనం చూపియచ్చు. ఎలా కావాలంటే ఇది పెయింట్. సో పెయింట్‌లో ఈ డేటా వచ్చింది. ఇది బోనాఫైడ్. ఇలా బోనాఫైడ్ మనకి కాలేజీలో అడిగితే ఇస్తారు. సో ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ అనేది చూసుకొని మీరు ఇప్పుడు నేను అప్లై చేసిన స్టూడెంట్ అయితే థర్డ్ సెమిస్టర్‌లో ఉన్నారు. సో ఆ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి నేను సబ్మిట్ చేస్తున్నాను. అంతా కూడా సెమిస్టర్ సిస్టమే కాబట్టి మీరు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందండి. సెమిస్టర్‌ది తీసుకోవాలి. ఈ ప్రెజెంట్ ఏ సెమిస్టర్‌లో ఉంటే అది తీసుకొని అది చూపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొక డాక్యుమెంట్ కూడా చూపిస్తానని చెప్పా కదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇది ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీకు అఫిడవిట్ లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే అఫిడవిట్ అక్కర్లేదు. ఓకే. మీకు ఇన్‌కమ్ లేకపోతే అఫిడవిట్ తీసుకొని అఫిడవిట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా లాస్ట్ ఈ ఇయర్‌దే తీసుకోవాలి. ఇన్‌కమ్ అనేది మనకి ఏప్రిల్ 1 తర్వాత తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ 2023 ఏప్రిల్ 1 తర్వాత మనం తీసుకొని అది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీకు ఇది ఎలాగో తెలుసు. దీంట్లో చెప్పాల్సింది ఏమి ఉండదు. దాని తర్వాత చూద్దాము. నెక్స్ట్ మీకు పాస్ మెమో ఇది ఈ ఇయర్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ పాస్ మెమో తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇది మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పిందే. ఈ మెమోస్ ఇవన్నీ కూడా మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫైల్ సైజ్ అనేది మనకి యాక్చువల్లీ 100 కేబీ. ఓకే. 100 కేబీ కంటే తక్కువ సైజ్ ఉండాలి. ఇక్కడ 161 ఉంది. దీన్ని కావాలనుకుంటే మీరు ఆన్లైన్‌లో రెడ్యూస్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఫైల్స్ కూడా నేను రెడ్యూస్ చేశాను. ఇక్కడ నాకు డౌన్లోడ్స్ నేను మీకు చూపిస్తాను. డౌన్లోడ్స్ నేను ఆల్రెడీ ఫైల్ సైజ్ ఇవే ఫైల్స్ అండి. ఈ ఫైల్స్ అనేవి నేను ఆల్రెడీ రెడ్యూస్ చేశాను. రెడ్యూస్ చేసిన ఫైల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేశాను. సో అవి చేయకపోతే మనకి వీడియో అనేది మనకి స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ కాదు. సో ఈ రకంగా మనం టీఎస్ ఈపాస్లో రెన్యువల్ చేసుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు. ఫైల్ సైజ్ ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏమేమి ఫైల్స్ అప్లోడ్ చేయాలి, ఓకే. ఫైల్ మరి ఏ ఫార్మాట్లో ఉండాలి, ఫైల్ ఫార్మాట్ అనేది జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో వస్తుంది ఫైల్, కానీ దాన్ని మనం జేపీజీలో కన్వర్ట్ చేసుకోవాలండి. ఆన్లైన్లో మనకి కన్వర్టర్స్ ఉంటాయి, మనకి వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని ఫైల్స్ కన్వర్షన్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ కన్వర్షన్ వెబ్సైట్స్లో మనం ఫైల్ అప్లోడ్ చేసి మన డేటా అంతా కూడా మనము జేపీఈజీ ఫార్మాట్ నుంచి జేపీజీకి మార్చుకోవచ్చు. పీడిఎఫ్లో ఉన్నాయి కూడా మనం జేపీజీ ఫార్మాట్లోకి మార్చుకొని మాత్రమే అప్లోడ్ చేయాలి. లేకపోతే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడంలో ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఈ రకంగా జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ చూసి అప్లై చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. సో వీడియో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా కొంతమందికి ఇది తొందరగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాగే నాకు వీడియో నచ్చితే మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి వీడియో చేసినందుకు. వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది, 2 అవర్స్ పట్టింది. సో ఇది మీరు రికగ్నైజ్ చేసి వీడియో ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేసింది గుర్తిస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.